ఇక్కడ మనకి log 3 మైనస్ log 2 ప్లస్ log 5 మైనస్ log 6 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది ఏ ఫార్ములాలో ఉంది? log ఆఫ్ a బై b ఈక్వల్స్ టు log a మైనస్ log b అనే ఫార్ములాలో ఉంది. ఇది log a మైనస్ log b అంటే log ఆఫ్ a బై b ఏమవుతుంది? log ఆఫ్ 3/2 ప్లస్ ఇది కూడా log a మైనస్ log b ఫార్ములా ఉంటే log ఆఫ్ a బై b ఏమవుతుంది? log ఆఫ్ a ప్లేస్లో ఏముంది? 5, b ప్లేస్లో 6, 5/6. ఇది ఏ ఫార్ములాలో ఉంది? log ఆఫ్ ab ఈక్వల్స్ టు log ఆఫ్ a ప్లస్ log ఆఫ్ b. ఇది ఏ ఫార్ములాలో ఉంది? log ఆఫ్ a ప్లస్ log ఆఫ్ b. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? log ఆఫ్ ab అంటే log ఆఫ్ 3/2 ఇంటూ 5/6. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log ఆఫ్ 3 5 జార్ ఎంత? 15 బై 2 6 జార్ ఎంత? 12 అంటే log ఆఫ్ 15/12. log 3 మైనస్ log 2 ప్లస్ log 5 మైనస్ log 6 వాల్యూ ఎంత? log ఆఫ్ 15/12. ఇక్కడ మనకి log బేస్ 0.25 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఏ ఫార్ములాలో ఉంది? log బేస్ ఏ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములాలో ఉంది. ఏ ప్లేస్లో 0.25 ఉంది, ఇక్కడ కూడా 0.25 సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఎంత? 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే log బేస్ b a క్యూబ్ ఇంటూ log బేస్ c b ఇంటూ log బేస్ a c వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది ఏ ఫార్ములా ఉంది? log బేస్ a x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ log బేస్ a x. n ప్లేస్లో ఎంత ఉంది? 3. log బేస్ a అంటే b, x అంటే a. అంటే log బేస్ b a క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ log బేస్ b a అని రాసుకోవచ్చు. సో మనం దీన్ని ఎలా రాసుకున్నాం? 3 log బేస్ b a ఇంటూ log బేస్ c b ఇంటూ log బేస్ a c అని రాసుకున్నాం. ఇక్కడ మనం ఇంకొక ఫార్ములాని యూజ్ చేస్తాం ఈ వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేయడానికి. log బేస్ x y ఈక్వల్స్ టు log y బై log x అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా రాస్తాం? 3 ఇంటూ log బేస్ b అని ఎలా రాస్తాం? y ప్లేస్లో a ఉంది, log a బై log b ఇంటూ log బేస్ c bని ఎలా రాస్తాం? log b బై log c ఇంటూ log బేస్ a cని ఎలా రాస్తాం? log బేస్ c బై log a. log c క్యాన్సిల్, log a క్యాన్సిల్, log b క్యాన్సిల్. అంటే ఇంకెంత మిగిలింది? 3. మన ఆన్సర్ ఎంత? 3. బేస్డ్ ఆన్ ఫార్ములా మనకి log బేస్ a 1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఇక్కడ log బేస్ a 1 వాల్యూ ఎప్పుడు 0. మనకి సమ్లో log ఆఫ్ ab అంటే వాల్యూ ఏంటి అని అడిగాడు. సో log ఆఫ్ ab అంటే ఫార్ములా ఏం తెలుసు మనకి? log a ప్లస్ log b. ఇక్కడ మనకి log బేస్ 8 128 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. సో ఇక్కడ 128ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు? 2 6 * 12, 2 4 * 8, 2 3 * 6, 2 2 * 4, 2 16 * 32, 2 8 * 16, 2 4 * 8, 2 2 * 4, 2 1 * 2. 2 8 టైమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. అంటే log బేస్ 8 128ని log బేస్ 8 2/7 అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ 8 ఉంది కదా బేస్ లో, ఆ 8కి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు? 2 4 * 8, 2 2 * 4, 2 1 * 2 అంటే 2 క్యూబ్. log బేస్ 2/3 2/7 అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, log బేస్ a పవర్ n x ఈక్వల్స్ టు 1/n ఇంటూ log బేస్ ax. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఏ ప్లేస్లో 2 ఉంది, n ప్లేస్లో 3 ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/n అంటే ఎంత? 3 log బేస్ 2 2/7 అని రాసుకోవచ్చు.
ఈ వాల్యూని ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 2 2 పవర్ 7 ఎలా రాసుకోవచ్చు, మనకి దీనికి ఇంకో ఫార్ములా ఉంది, లాగ్ బేస్ ఏ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ బేస్ ఏ x అనే ఫార్ములా యూజ్ చేసి రాసుకోవచ్చు. ఇక్కడ n x ప్లేస్ లో ఏముంది, ఇక్కడ x ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో 7 ఉంది, కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈక్వల్స్ టు 1/3 ఇంటూ n అంటే ఎంత 7 లాగ్ బేస్ టు 2. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ ఏ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములాలో ఉంది, కాబట్టి ఈక్వల్స్ టు 1/3 ఇంటూ 7 లాగ్ బేస్ టు 2 ఎంత వస్తుంది 1 ఈక్వల్స్ టు 7/3. సో అవర్ ఆన్సర్ ఈస్ 7/3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, లాగ్ బేస్ 3 x² ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు, అయితే x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇచ్చింది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ 3 x² ఈక్వల్స్ టు 2 అనేది లాగరిథమిక్ ఫార్ములాలో ఉంది, అంటే లాగ్ బేస్ ఏ n ఈక్వల్స్ టు x, లాగ్ బేస్ ఏ n ఈక్వల్స్ టు x అయితే దాని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఏమవుతుంది, a పవర్ x ఈక్వల్స్ టు n అవుతుంది. ఇక్కడ a ప్లేస్ లో ఏముంది 3 ఉంది అండ్ x ప్లేస్ లో 2 ఉంది, అంటే 3 పవర్ 2 ఈక్వల్స్ టు n ప్లేస్ లో ఏముంది x² ఉంది. ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఇది స్క్వేరే ఇది స్క్వేరే, ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి x వాల్యూ అనేది మనకి ఎంత అవుతుంది 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లాగ్ బేస్ 10 0.00001 ఈక్వల్స్ టు x అయితే x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 10 0.00001 ని లాగ్ బేస్ 10 1/, ఈ పాయింట్ ని ఇటు సైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని వాల్యూస్ అయితే ట్రాన్స్ఫర్ చేసామో అన్ని జీరోస్ వేసుకోవాలి 1 పెట్టుకుని, 1 2 3 4 5 1 2 3 4 5 5 జీరోస్ ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 10 1/, ఎన్ని జీరోస్ ఉన్నాయి 5 జీరోస్, అంటే 10 to the power of 5 అని రాసుకోవచ్చు, ఈక్వల్స్ టు లాగ్ బేస్ 10 మనకు ఒక ఫార్ములా తెలుసు, a పవర్ మైనస్ m ఈక్వల్స్ టు 1/a పవర్ m. ఇది ఏ ఫార్ములాలో ఉంది, 1/a పవర్ m అనే ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, a పవర్ మైనస్ m, a అంటే వాల్యూ ఎంత 10, m అంటే వాల్యూ ఎంత 5, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -5, 10 to the power of -5. ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ a x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ బేస్ a x అనే ఫార్ములాలో ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈక్వల్స్ టు n ప్లేస్ లో -5 ఉంది కాబట్టి -5 ఇంటూ లాగ్ బేస్ 10 10. ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ a ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములాలో ఉంది, ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈక్వల్స్ టు -5 ఇంటూ లాగ్ బేస్ 10 10 అంటే వాల్యూ 1 ఈక్వల్స్ టు -5. therefore x వాల్యూ ఎంత -5. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 9 పవర్ లాగ్ బేస్ 3 2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 9 పవర్ లాగ్ బేస్ 3 2ని ఎలా రాసుకుంటాం, 9ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3² అని రాసుకోవచ్చా, 3² ఇంటూ లాగ్ బేస్ 3 2. ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ ఏ ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు n లాగ్ బేస్ ఏ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. n ప్లేస్లో ఇక్కడ మనకి ఎంత ఉంది 2 ఉంది, ఏ ప్లేస్లో 3 ఉంది, x ప్లేస్లో 2 ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈక్వల్స్ టు 3 పవర్ లాగ్ ఏ అంటే వాల్యూ ఎంత 3, x అంటే 2 పవర్ 2 అంటే 3 పవర్ లాగ్ బేస్ 3 4. ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఏ పవర్ లాగ్ బేస్ ఏ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఎక్స్ అంటే వాల్యూ ఎంత 4, సో ఆన్సర్ ఎంత 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, లాగ్ ఆఫ్ p² q³ బై r వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ ఆఫ్ a బై b అనే ఫార్ములాలో ఉంది. లాగ్ ఆఫ్ a బై b అంటే వాల్యూ అని తెలుసు, లాగ్ a మైనస్ లాగ్ b అంటే లాగ్ ఆఫ్ p² q³ బై r ని ఎలా రాసుకోవచ్చు,
లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ క్యూబ్ అనేది లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అనే ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ వై. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ ఆఫ్ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? 2. అంటే 2 లాగ్ పీ ప్లస్ ఇది లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? 3 లాగ్ క్యూ మైనస్ లాగ్ ఆర్. సో ఇచ్చిన ఆప్షన్స్లో 2 లాగ్ పీ ప్లస్ 3 లాగ్ క్యూ మైనస్ లాగ్ ఆర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? లాగ్ 16 మైనస్ లాగ్ 2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్స్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అనే ఫార్ములాలో ఉంది. అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బిలో ఉంది. మనం ఎలా మార్చాలి? లాగ్ ఆఫ్ ఏ బై బి కింద మార్చాలి. లాగ్ ఆఫ్ ఏ అంటే ఎంత? 16 బై బి అంటే ఎంత? 2 16లో ఎన్ని టైమ్స్ పోద్ది? 8 టైమ్స్ ఈక్వల్స్ టు లాగ్ 8. అవర్ ఆన్సర్ ఎంత? లాగ్ 8. మన లాగ్ బేస్ 10 0.01 వాల్యూ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ బేస్ 10 0.01 ఎలా రాసుకోవచ్చు? ఈ పాయింట్ని 2 నెంబర్స్ అనేవి ఇటు సైడ్ తప్పిస్తున్నాం కాబట్టి 1/1 పక్కన 2 జీరోస్ వేసుకోవాలి. ఈక్వల్స్ టు లాగ్ బేస్ 10 1/10 స్క్వేర్ అని రాసుకోవచ్చా? మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏ పవర్ మైనస్ ఎమ్ ఈక్వల్స్ టు 1/a పవర్ ఎమ్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? 1/a పవర్ ఎమ్ అనే ఫార్ములాలో ఉంది. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఏ పవర్ మైనస్ ఎమ్ కింద కన్వర్ట్ చేయాలి. ఏ అంటే వాల్యూ ఎంత? 10. పవర్ మైనస్ ఎమ్ అంటే -2 ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ బేస్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ బేస్ ఏఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? -2 లాగ్ బేస్ 10 లాగ్ బేస్ ఏ అంటే వాల్యూ ఎంత? 1 ఈక్వల్స్ టు -2 ఇంటూ 1 ఈక్వల్స్ టు -2. అవర్ ఆన్సర్ ఎంత? మన ఆన్సర్ -2. మనం లాగ్ బేస్ 2 1/16 అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లాగ్ బేస్ 2 1/16 ఎలా రాసుకోవచ్చు? 16ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 8 * 16 2 4 * 8 2 2 * 4 2 1 * 2. అంటే 16 ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 4 అని రాసుకోవచ్చు. లాగ్ బేస్ 2 1/16 అంటే వాల్యూ ఎంత? 1 2 3 4 2 పవర్ 4 ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ పవర్ మైనస్ ఎమ్ ఈక్వల్స్ టు 1/a పవర్ ఎమ్ అనే ఫార్ములాలో ఉంది. అంటే లాగ్ బేస్ 2 ఇంటూ ఏ అంటే 2 మైనస్ ఎమ్ అంటే -4 ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ బేస్ ఏ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ బేస్ ఏ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. ఎన్ అంటే వాల్యూ ఎంత? -4 ఇంటూ లాగ్ బేస్ 2 ఈక్వల్స్ టు -4 ఇంటూ లాగ్ బేస్ 2 అంటే వాల్యూ ఎంత? 1 ఈక్వల్స్ టు -4 ఇంటూ 1 -4. ఆన్సర్ ఈజ్ -4.